హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90s న్యూస్కు స్వాగతం. భాజపా ముక్త భారత్ కాంగ్రెస్ లక్ష్యం. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం. ఆదిలాబాద్ అర్బన్ ఆదిలాబాద్ గ్రామీణము. న్యూస్ టుడే. దేశంలో భాజపాను గద్దెదించడమే లక్ష్యంగా భాజపా ముక్త భారత్ నినాదంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ నెల 28న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఆదిలాబాద్లో సోమవారం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఏఐసిసి, పిసిసి ప్రతినిధులు, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కీలక నేతలు హాజరయ్యారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందుకే తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ను డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మతతత్వ శక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేంద్రము ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటిస్తుందని, యువతకు ఉపాధి లేకుండా చేస్తుందని దుయ్యబట్టారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తామే అభివృద్ధి చేసినట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడము హాస్యాస్పదమని, పేదలకు కనీసం రేషన్ కార్డులు, కొత్త పింఛను ఇవ్వలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో 4 కోట్ల మంది మహిళలకు 0 టికెట్లు ఇచ్చామన్నారు. 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జ, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ తదితరులు పాల్గొన్నారు. సో మంత్రుడు శ్రీధర్ బాబు, పొన్నం ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ప్రజలను ఏదో సమర్థించుకునేటట్టుగా వాళ్ళు శ్వేతపత్రము విడుదల చేశారు. మేము అన్ని లక్షలు అప్పు చేయలేదు, మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మేము ఇది చేశాము అది చేశామని కాకమ్మ కథలు చెప్తున్నారు. కానీ అధికార పార్టీలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారంటే, ఈ సమావేశంలో మీరు చేసిన ఈ మొత్తము రాష్ట్ర మంత్రులు మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక చేసినప్పుడు ఆదిలాబాద్లో సోమవారము ఈ విషయాన్ని మీరు విన్నవిస్తుంటే రాష్ట్ర ప్రజలకు మీరేమంటున్నారంటే 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించి కాంగ్రెస్ చెప్తుంటే మేము అన్ని చేయలేదు, వాస్తవానికి ఉద్దేశంతో ప్రభుత్వం శ్వేతపత్రము విడుదల చేసింది. ఏది బీఆర్ఎస్, మేము ఇది డెవలప్ చేశాము అది డెవలప్ చేశాము ఇది డెవలప్ చేశాము అని మేము చేయలే అంటున్నాం. వీళ్ళు నిరూపిస్తున్నారు. నిండు సభలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద నిందలేయకుండా వాళ్ళు చేసిన దురాక్రమం ఏమైతే చేసిండ్రో, వాళ్ళు ఎన్ని అప్పులు చేసిండ్రో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్తున్నారు. ఈ విషయానికి కేటీఆర్ ఏంటంటే ఉరుకులాట ఎక్కువైపోయి దూకుడుతో ఆయన శ్వేతపత్రం ఏంటంటే, మేము అది డెవలప్ చేశాము ఇది డెవలప్ చేశాము, మేము అన్ని కోట్ల అప్పు చేయలేదు, ఇది కేసీఆర్ కుటుంబం ఆస్తుల శ్వేతపత్రం అని ఆయన విడుదల చేస్తున్నాడు. కానీ అది కాదు. ఇది ఆల్రెడీ శ్రీధర్ బాబు మాట్లాడుతూ మతతత్వ శక్తులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగము సంస్థలను ప్రకటిస్తుందని, యువజన ఉపాధి లేకుండా చేస్తుందని, అంటే ఎంతమందికి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఏమైంది అని ప్రశ్నించాం. రాష్ట్రాన్ని తామే అభివృద్ధి చేసినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడం. బీఆర్ఎస్ ఏంటంటే రాష్ట్రమంతా మేము ప్రచారం చేసుకోవడం ఏంటంటే మేము డెవలప్ చేసినాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఏ డెవలప్ చేయలే, ఏ ఉద్యోగాలు ఇవ్వలే, ఏ ఇంటికో ఉద్యోగం రాలే, ఏ 3 ఎకరాలు రాలే, ఏ దళితునికి ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు. వాళ్ళు ఓన్లీ మాటలు మాత్రమే. లాస్ట్ హైదరాబాద్లో ఏదైతే ఉన్నాయో సెటిలర్స్ మాత్రమే వీళ్ళని గెలిపించారు తప్ప తెలంగాణ నిజమైన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కి ఓటేసేసి బీఆర్ఎస్కు చరమగీతం పాడారు. అదిగిన నిండు సభల్లో అన్ని వివరించి వీళ్ళకి చెప్పారు.
ఈరోజు పద్మారావు గెలిచిందంటే ఎక్కడి నుంచి? మజ్లిస్ పార్టీకి కనెక్ట్ అయిన ముస్లిం ఓట్లతోటి. ఈరోజు ముఠా గోపాల్ గెలిచిందంటే ముషీరాబాద్ ఏరియా ముఠా గోపాల్. ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గెలిచిందంటే సబితా ఇంద్రారెడ్డికి తుమ్మలూరు, మహేశ్వరం నియోజకవర్గము, పాడి షరీఫు, తుక్కుగూడ, సర్దార్ నగరు, ఇవన్నీ మొత్తం ఏమైపోయినాయంటే మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఓట్లు పడేది, బీజేపీ పార్టీ రావడానికి అక్కడ అవకాశం ఉంది, అందల శ్రీరాములు. కానీ ఈమెకేందంటే బాలాపూరు, మీర్పేటు మొత్తము సెటిలర్స్ ఓట్లు మాత్రమే, యూపీ, బీహారీ వాళ్ళ ఓట్లతోటి సబితా ఇంద్రారెడ్డి గెలవడం జరిగింది. తర్వాత ఈరోజు వనస్థలిపురం, ఎల్బీ నగర్ నియోజకవర్గం సుధీర్ రెడ్డి ఏంటంటే ఏనాటికైనా మొదలు కాంగ్రెస్ గూటిపక్షి ఆయన. ఈరోజు గెలిచిందంటే ఆయనకి ఏంటంటే వనస్థలిపురం అంతా ఏపీ వాళ్ళు, అన్ని స్టేట్ల పబ్లిక్ ఆయనని గెలిపించారు తప్ప మిగతాదంతా తెలంగాణ సరౌండింగ్ మొత్తం కాంగ్రెస్ వే వచ్చింది. కొన్ని జాగాలలో 8 సీట్లు బీజేపీకి రావడం అవకాశం ఏంటిదంటే బండి సంజయ్ ఒక పార్టీని బలోపేతం చేసి ఊపందుకొని బీజేపీకి ఆ మాత్రమన్న సీట్లు రావడానికి అవకాశం ఉండేది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసిందని కాదు, నా 5 సంవత్సరాలు ఖచ్చితంగా అంటే 2014-2020 9.5 సంవత్సరాలు, వీళ్ళు 10 సంవత్సరాలు అయిందని 9.5 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు. వీళ్ళు ఆ దశాబ్ది ఉత్సవాలు చేసుకొని ఒక్కరోజైనా ఎమ్మెల్యేలను పట్టి వీళ్ళు ఊర్లలోకి వెళ్తున్నారా? వాళ్ళ నియోజకవర్గాల ప్రజలకు ఏమన్నా సహాయం చేస్తున్నారా? ఏదైనా సహాయం అందిస్తున్నారా? ఏది లేదు. హైదరాబాద్లో మంచి నవాబ్ నిజాం సర్కార్ లేక హోటళ్ళు, స్టార్ హోటళ్ళు, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళకి అవే తప్ప ఏం లేదు. లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లా హెలికాప్టర్ కట్టుకొని మొత్తం మాయమాటలు చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారనుకుంటే చెంపం అనిపించరు. చెంప అంటే ప్రజలు అంత ఈజీగా లేరు. ఇప్పుడు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి ఇంట్లో యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ నాయకుడు వచ్చినా దళిత బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది, తర్వాత మీకు పింఛన్ వస్తుంది, అది ఎక్కడ పోదని ప్రతి ఇంట్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసి రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ను ఓడగొట్టడం జరిగింది.